హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఈ డ్రెస్ గురించి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. సో ఈ డ్రెస్ ఎవరికైనా కావాలి అని అంటే నాకు మెసేజ్ చేయండి అని చెప్పిన. నాకు ఇన్స్టాలో 5-6 మెంబర్స్ అలా మెసేజ్ చేశారు కలర్స్ సెలెక్ట్ చేసుకొని. సో ఆ కలర్స్ నేను సెలెక్ట్ చేసి తీసుకొని వచ్చిన క్లాత్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఏమేమి కలర్స్ ఏ డ్రెస్ ఎలా స్టిచ్ చేయాలి అని చెప్పి. సో ఫస్ట్ వన్ పింక్ షేడ్, రెడ్ అండ్ పింక్ మిక్సింగ్ షేడ్. ఇది స్పేస్ సిల్క్. మీకు సన్ లైట్ కి అంత క్లియర్ గా ఉండకపోవచ్చు, బట్ ఈ కలర్ బాగుంది. ఇది కొంచెం ఇట్లా కాదు, సేమ్ అంబరిల్లా కట్ కానీ ఫుల్ స్లీవ్స్ అన్నమాట, నెట్ కాదు, కొంచెం ట్రెడిషనల్ వేర్ లాగా. సో నెక్స్ట్ కలర్ ఇది 2 షేడ్స్. ఒకటి చూడండి మీకు కనిపిస్తుంది, ఒకటి రెడ్ షేడ్ లాగా, ఒకటి బ్లూ షేడ్ లాగా కనిపిస్తుంది. ఇది సేమ్ ఇలానే స్టిచ్ చేయాలని చెప్పారు క్లియర్. ఇంకొకటి ఇది నేను తీసుకొచ్చుకున్నా స్పేస్ సిల్క్ లోనే, బట్ కొంచెం క్రష్ లాగా ఉంటది క్లాత్. ఇది 4-8 మీటర్స్ తీసుకొచ్చినా నేను, కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామని చెప్పి. ఇది నాది వైన్ కలర్, మీకు కొంచెం బ్రౌన్ బ్రౌన్ లా ఉంది, కాకపోతే ఇది వైన్. అండ్ ఇది 2 బ్లాక్స్, బ్లాక్ కలర్. ఇది కూడా కొంచెం క్రష్ లాగా, స్పేస్ సిల్క్ లోనే క్రష్. ఇవి ఇద్దరికి, ఇవి మన ఆర్డర్స్ ఈ డ్రెస్ కి. నెక్స్ట్ వన్ ఇది బ్లాక్ చూడండి, బ్యాక్ సైడ్ ఏమో ఇట్లా కొంచెం వైట్ లైట్ కలర్, అండ్ ఇట్లా చూస్తే షైనింగ్. మళ్ళీ బ్లాక్, ఇది క్రష్. ఇది చిన్న బేబీకి తీసుకుంటామని చెప్పి 2 మీటర్స్ తీసుకొచ్చా. ఇది ఆర్గాన్జా. స్పెషల్కి ఆర్గాన్జాకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది కొంచెం రఫ్ ఉంటది, అది స్మూత్ ఉంటది. ఇది స్మూత్ ఉంటది, బౌన్సీ బౌన్సీ అవుతా ఉంటది. ఇది అట్లా కాదు, ఇది రఫ్. సో ఇవి మన ఆర్డర్. ఇందులో బ్లాక్ అండ్ వైలెట్ షేడ్ ఇంకా సేమ్ ఇలానే. పింక్ షేడ్ ఏమో కొంచెం ట్రెడిషనల్ వేర్ లాగా. వైన్ కలర్ 2 పీసెస్ నావి. అది నేను స్టిచ్ చేసిన తర్వాత మీకు ఎట్లా స్టిచ్ చేసాను అనేది నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.